జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు. జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు. జాతిని జాగృత పరచే గీతాల జనజాతర. మాసం యొక్క విశిష్టత ఏంటి? అనేక రకాల విశిష్ట దేవతారాధనలతో కూడుకున్నటువంటి మాసంగా చెప్పబడేటువంటిది ఈ శ్రావణ మాసం. వరలక్ష్మి వ్రతం ఎందుకు చేయాలి? అమ్మవారి యొక్క ఆజ్ఞ మేరకి శుక్రవారం నాడు చేసుకోవడం మనకు అప్పటి నుంచే ఆచారమైందని చెప్పవచ్చు. వేదిక బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి ప్రసాద్ శర్మ గారితో ఈ శుక్రవారం ఉదయం 11:30 నుండి 12:30 వరకు శ్రావణ మాసంలో వ్రతాలు నోములు మీ TNNలో తప్పక చూడండి. నమస్కారం. భవిష్య జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ప్రముఖ జ్యోతిష సంఖ్యాశాస్త్ర నిపుణులు పండిత బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు TNN స్టూడియోలో లైవ్ సిద్ధంగా ఉన్నారు. ఇక జాతకపరంగా మీకు ఏమైనా సమస్యలుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేయండి. చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలన్నా, వ్యాపార సంస్థలకు పేర్లు నిర్ణయించాలన్నా, వాస్తు గురించి మీకు ఏమైనా సందేహాలున్నా, రుద్రాక్షల గురించి తెలుసుకోవాలన్నా కూడా మల్లికార్జున శర్మ గారు మనకి వివరిస్తారు. మల్లికార్జున శర్మ గారితో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే 9000755587 ఈ నెంబర్కి కాల్ చేసి పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడవచ్చు. నమస్కారం. భవిష్య జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. మీరు కాలసర్ప యోగం పుస్తకాన్ని రాశారు కదా? అవునవును. అప్పుడు దానికోసం చాలా పరిశోధన చేశారు. అవును, రీసెర్చ్ చేశాను. అప్పుడు ఏమైనా మీకు ఇబ్బందులు ఎదురయ్యాయా? ఏమి ఇబ్బందులు ఏం కాలేదమ్మా. కాలసర్ప దోషం మీద కొంతమంది జాతకాలను మనం అనాలిసిస్ చేసాం. వాస్తవంగా అయితే అది చేసిన తర్వాత అది వరకు రోజుల్లో కూడా కొన్ని బుక్స్ లో కూడా చాలా తక్కువగా దత్తనాడి, తర్వాత జాతక సర్వస్వము, వెంకటేశ్వర పబ్లికేషన్ వాళ్ళు కొన్ని బుక్స్ రాశారు. తర్వాత ఆమంచి బాలసుధాకర శాస్త్రి కూడా కాలసర్ప శాంతి కల్పం కొన్ని బుక్స్ రాశారు. అయితే అవైతే చిన్న చిన్న బుక్స్. వాస్తవంగా అయితే వజ్రపాణి గారని ఇంకో అతను కూడా రాశారు యాక్చువల్గా పుస్తకాలు. అయితే అవన్నీ కూడా ఏమైందంటే 10 పేజీలు 20 పేజీల పుస్తకాలు. అయితే దాని మీద మేము పరిశోధన చేసేంతా కూడా చాలామంది జాతకాలను కూడా అనాలిసిస్ చేసి పురాతన పుస్తకాలను కూడా శోధించి పరిశోధించి దాని కాలసర్ప యోగాన్ని మనం రాశాం. అయితే దానిలో ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా ఉంటుంది కాలసర్ప దోషం మీద, జాతకంలో ఎలాంటి దానికి రెమెడీస్ చేసుకోవాలని దాన్ని బట్టి కాలసర్ప దోషం కొన్ని ఆర్టికల్స్లో కూడా రాశారు. వాస్తవంగా అయితే భవిష్యవాణి అనే మ్యాగజైన్ నుంచి కూడా ఆర్టికల్స్ రాశారు. తర్వాత జ్యోతిష్య విజ్ఞాన పత్రిక అని మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారి పత్రికలో కూడా జ్యోతిష ఈ కాలసర్ప యోగం గురించి అనాలిసిస్ చేశారు. తర్వాత మాణిక్ చంద్ అని రచనలన్నీ ఉన్నాయి జైనమత గ్రంథంలో కూడా. ఆ జైనమత గ్రంథంలో కూడా కాలసర్ప యోగం గురించి చాలా విశ్లేషణ చేశారు. అయితే చాలా చోట్ల కూడా ఈ కాలసర్ప దోషం కూడా చాలా మంది గురయ్యి వాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులు కానీ, అనారోగ్యం కానీ, తర్వాత ఫైనాన్స్ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, తర్వాత వైవాహిక జీవిత సంతాన పరంగా కూడా ఎంతో కూడా దోషాలు అనేవి కనపడుతూ ఉంటాయి కాలసర్ప దోషం మీద. అయితే దీన్ని ఒక 5 సంవత్సరాలు కూడా మరి ప్రజలందరి మీద కూడా పరిశోధన చేసి బుక్స్ అన్ని కూడా రెఫర్ చేసి కాలసర్ప యోగం అనే పుస్తకాన్ని మనం రాసాం. అయితే ఇంత అతి పెద్ద పుస్తకం అనేది ఇండియాలో ఏ భాషలో కూడా, మనం హిందీలో కానీ, తమిళలో కానీ, కన్నడంలో కానీ, ఒరిస్సాలో కానీ, మరి బెంగాలీలో కానీ, అక్కడ మన ఇండియాలో ఉండే 29 స్టేట్స్ అంటే మన 2 స్టేట్స్ మినహా, తెలుగు స్టేట్స్ మినహా 27 స్టేట్స్ లో ఎక్కడ కూడా ఈ పుస్తకం అనేది లేదు.
అయితే మన తెలుగులోనే మొట్టమొదటి పుస్తకం అనేది ఈ కాలసర్పయోగం అనేది ఉంది. మన తెలుగు భాషలోనే మొట్టమొదటి పుస్తకం వాస్తవంగా అయితే కాలసర్పదోషం. ఇది రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు దీన్ని ప్రింట్ చేశారు. అయితే ఇది మొట్టమొదటి పుస్తకం మన తెలుగు వాళ్ళందరికీ కూడా. ఇది మొట్టమొదటి కాలసర్పదోషం తెలుగులో ఉండటం అనేది మన రెండు రాష్ట్రాలకు కూడా చాలా గర్వించదగ్గ పాయింట్ వాస్తవంగా అయితే. అయితే ఏ భాషలో కూడా హిందీలో కానీ బెంగాలీ కానీ రాజస్థాన్ అస్సామీలో కానీ ఎక్కడ కూడా ఈ కాలసర్పదోషం అనేది పుస్తకం అనేది అంత పుస్తకాలు లేవు. హిందీలో కూడా ఒక 10 పేజీలు 20 పేజీలు 5 పేజీలు అలా రాశారు. మనది వచ్చేటప్పుడు 200 పేజీల పుస్తకం. దాన్ని పూర్తిగా దాన్ని అనాలిసిస్ చేసి మనం చేసాం ఇది కాలసర్పయోగం అనేది. ఇది కాలసర్పయోగం మొట్టమొదటి ఇండియాలోనే మొట్టమొదటి తెలుగు భాషలో ఉన్న మొట్టమొదటి పుస్తకం. విపరీతంగా మనకు హైదరాబాద్లో కూడా విపరీతంగా అసలు పుస్తకాలే దొరకవు వాస్తవంగా. ఎక్కడ పుస్తకాలు వచ్చినా కూడా వెళ్ళిపోతూ ఉంటాయి ఈ పుస్తకాలన్నీ కూడా. ఎక్కడ మార్కెట్లో ఉన్నా కూడా 100-200 పుస్తకాలు ఎంబటి రంగనే పబ్లిక్ అందరూ కూడా ప్రజలందరూ కూడా కొనుక్కుంటుంటారు. అది మొట్టమొదటి పుస్తకం అమ్మా. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదామండి. హలో హలో అండి, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. మా అబ్బాయి గురించి. మీ బాబు పేరు చెప్పండి. సాయి కిరణ్. సాయి కిరణ్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి లక్ష్మి గారు. 25/7/1994. 94 అండి? అవునండి. పుట్టిన సమయం అండి? ఉదయం 4:30 4:30 తెల్లవారుజామున. అవునండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? చదువు ఉద్యోగం గురించి తెలుసుకోవడానికి కాల్ చేశానండి. తప్పకుండా అండి. మల్లికార్జున శర్మ గారు మీకు. అమ్మా మీది ధనిష్ఠా నక్షత్రం అవుతుంది. మీరు ఎడ్యుకేషన్ పరంగా అని చెప్పారు. అవునండి. ధనిష్ఠా నక్షత్ర జాతకం అవుతుంది. తర్వాత లగ్నం వచ్చేటప్పటికల్లా మిథున లగ్నం అవుతుంది. అయితే ఇక్కడ మీరు విద్యా పరంగా అడిగారు ప్రశ్న. అయితే జన్మ లగ్నంలో బుధుడు ఉండటం ఒకటి, మరి పంచమ స్థానంలో గురు రాహులు ఉండటం వల్ల కొంత దోషం అనేది ఏర్పడింది. జన్మ లగ్నంలో బుధుడు అనేవాడు మంచిది, గురువు అనేవాడు కొంత రాహు దృష్టి వల్ల కొంత విద్యా విఘ్నాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కొంచెం గురువు యొక్క మీరు మంత్రాన్ని రోజు కూడా నిత్యం కూడా పఠించడం వల్ల, మరి గురువు యొక్క శ్లోకాలు ఉంటాయి, అలాంటివన్నీ కూడా పారాయణం చేయటం వల్ల, ఇంటి దగ్గర దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం చేయటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుందమ్మా. తర్వాత విద్య కాకుండా ఇంకోటి అడిగారమ్మా. ఉద్యోగం అనేది కొంత అనుకూలత అనేది ప్రస్తుతం కూడా బాగుంది. నవంబర్ నుంచి పూర్తిగా అనుకూలత అనేది ఉంటుంది. మీరు వీలైతే కుజ దోషాన్ని మీరు పరిహారం చేసుకుని వెళ్ళటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుందమ్మా. పేరు ఏం రాస్తుంటారమ్మా మీరు? న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం ప్రకారంగా మీరు ఏం పేరు రాస్తుంటారు? సాయి కిరణ్. సాయి కిరణ్. KERAN. మీరు సాయి కిరణ్ లో కిరణ్ అని రాస్తారు కదా, కేఈ రాశారు కదా, KERAN. ఆర్ అనేది డబుల్ పెట్టాలమ్మా. సరే గురుగారు. డబుల్ పెట్టేసి మీరు గురువారం రోజున 108 సార్లు రాయమని చెప్పండి. సరే గురుగారు. గురువారం రోజున 108 సార్లు రాయండి. మీకు అదృష్ట సంఖ్య వచ్చేటప్పటికల్లా 7 అనేది మీకు లక్కీ నెంబరు. 1, 2, 7, 9 అనేవి మీకు అద్భుతమైన సంఖ్యలు. తర్వాత మీకు లక్కీ డేస్ వచ్చేటప్పటికల్లా బుధవారం, శుక్రవారం, శనివారం. గురుగారు ఈ కుజ పూజ ఎక్కడ చేయించుకోవాలి? ఒకసారి నేను చెబుతానమ్మా. నా పర్సనల్ నెంబర్ తీసుకుని మీరు ఒకసారి ఫోన్ చేయండి. చాలా మంది వ్యూవర్స్ ఉన్నారు. నా పర్సనల్ నెంబర్ అక్కడ ల్యాప్టాప్ మీద ఉంది. ఆ నెంబర్ తీసుకొని మీరు నోట్ చేసుకుని నాకు ఒకసారి ఫోన్ చేయండి అమ్మా. సరే గురుగారు. లక్ష్మి గారు ధన్యవాదాలండి. ఇలాగా కాలసర్ప దోషంలో 12 రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి. అందులో చాలా మంది కూడా కాలసర్ప దోషానికి ఒకే పూజ, ఏ రకమైన కాలసర్ప దోషం ఉన్నా కూడా ఒకటే పూజ అనుకుంటారు. వాస్తవంగా అయితే ఇది శాస్త్రీయ పద్ధతి కాదు. అనంత కాలసర్ప దోషానికి ఒక పూజ ఉంటుంది, కుడిక కాలసర్ప దోషం వేరుంటుంది, వాసుకి కాలసర్ప దోషం వేరుంటుంది, తక్షక కాలసర్ప దోషం వేరుంటుంది, కర్కాటక, పద్మ, మహాపద్మ, విషనాగ, శేషనాగ ఇలాంటి కాలసర్ప దోషాలన్నీ కూడా రకరకాల కాలసర్ప దోషాలు ఉంటాయి. ఈ రకరకాల కాలసర్ప దోషాలకి రకరకాల పూజలన్నీ ఉంటాయి. మళ్ళీ సర్పదోషం వేరు. సర్పదోషానికి కాలసర్పదోషానికి ఉన్న తారతమ్యం అనేది ఒకటి ఉంటుంది. కాలసర్పదోషం దాని డెఫినేషన్ ఏంటంటే రాహుకేతుల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా బంధించబడి ఉంటే దాన్ని కాలసర్ప యోగము అని అంటారు. వాస్తవంగా అయితే చాలా మంది కూడా దీన్ని దోషము అంటారు. దోషం కాదు. దోషానికి యోగానికి ఉన్న తేడా ఏమిటంటే యోగం వేరు. యోగం అంటే గ్రహాల యొక్క కలయిక అని అర్థం.
అంటే గ్రహాల యొక్క కలయిక అంటే ఏంటంటే రాహు కేతుల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా బంధించబడి ఉన్నదాన్ని కాలసర్పయోగం అంటారు. అంటే రాహు అనేవాడిని కేతువు చూస్తున్నాడు పరస్పర దృష్టిలో, కేతు అనేవాడు రాహువుని చూస్తున్నాడు. దాన్ని యోగము అంటారు. అంటే గ్రహం యొక్క కలయిక జరిగింది కాబట్టి దాన్ని యోగము అంటారు. దోషము అంటే ఏంటంటే ఇప్పుడు శని దోషం ఉంది అని అంటాం ఉదాహరణకి. అంటే జాతకరీత్యా దోషం వేరు యోగం వేరు. దోషం అనేది ఏంటంటే సెకండ్ స్టెప్లో వస్తుంది. దాని కాలసర్ప యోగం ఉంది అంటే కాలసర్ప యోగం ఉంది అని చెప్పాలి. అదొక యోగం. ఆ యోగం తర్వాత ఏమిటి అంటే కాలసర్ప దోషం ఉంది అని సెకండ్ స్టెప్లో చెప్పాలి. ఫస్ట్ స్టెప్లో యోగం అనే చెప్పాలి, తర్వాత దానిలో అదొక రకమైన దోషం ఉంది అని చెప్పాలి. అలానే సర్పదోషం. ఒక కాలర్ హలో హలో నమస్కారం అండి, మీ పేరు? వెంకటరెడ్డి అండి. వెంకటరెడ్డి మేడం, కొంచెం గట్టిగా మాట్లాడండి. వెంకటరెడ్డి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/1/72 మేడం. వినిపించట్లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. 9/1/72 మేడం. ఓకే, 9వ తారీఖు 1వ నెల 1972. మేడం. ఓకే, పుట్టిన సమయం అండి? 6:30-7 మధ్యలో మేడం. ఉదయమా అండి? ఉదయం మేడం. ఉదయం 6:30-7 గంటల మధ్యలో. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మేడం కొంచెం పరిస్థితులు బాగలేవు. ఓకే, తప్పకుండా మల్లికార్జున శర్మ గారు మీరు వివరిస్తారు. కొంచెం పరిస్థితి బాగలేదని చెప్తున్నారు. మీది చిత్తా నక్షత్రం అయ్యా. మీరు చిత్తా నక్షత్రం అవుతుంది. మీరు వచ్చేటప్పుడు కన్యారాశి జాతకులు మీరు. అయితే కన్యారాశి వాళ్ళకు కూడా గోచారిత్య శని అనేది కొంత అనుకూలత అనేది లేదు. తర్వాత జన్మ లగ్నంలో మరి రవి అనేవాడు, ద్వితీయంలో శుక్ర రాహులు ఉండటం వల్ల కుటుంబంలో కలతలు వచ్చే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో కూడా చాలా జాగ్రత్తగా భార్యాభర్తలిద్దరు కూడా కలిసి చాలా జాగ్రత్తగా స్టెప్ అనేది వేయాలి. అదొక రెండోగా దోషం అనేది ఉంది. తర్వాత ఆరోగ్య పరంగా కూడా 6వ స్థానంలో షష్టమ స్థానంలో శని అనేవాడు ఉండటం వల్ల కొంత అనారోగ్యం అనేది ఉంటే అవకాశం ఉంటుంది. దీర్ఘ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ నీళ్ల మీద వెళ్ళేటప్పుడు కానీ ఎవరితో అన్నా గొడవలు పడే అవకాశం అనేది ఉంటుంది. ఆ శని దోషాన్ని శుక్ర రాహుల రవి యొక్క దోషాన్ని మీరు పరిహారం చేసుకోవటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఏం పేరు రాస్తున్నారు? వెంకటరెడ్డి. వెంకటరెడ్డి స్పెల్లింగ్ చెప్పండి అయ్యా. VNKAT REDDY. వెంకటరెడ్డిలో మీరు ఈ అనేది డబల్ పెట్టండి. మీరు డబల్ అనేది రాసి 116 సార్లు శుక్రవారం రోజు రాయండి. మీరు మీది లక్కీ నెంబర్ నోట్ చేసుకోండి. 9 అనేది మీకు లక్కీ నెంబర్ అవుతుంది. 1, 2, 3, 7, 9 లక్కీ డేస్ వచ్చేటప్పటికల్లా మీకు ఆదివారం, మంగళవారం, గురువారం. ఆదివారం, మంగళవారం, గురువారం అనేది మీకు మంచి అనుకూలమైన రోజులు. దానికి మీరు పరిహారం చేసుకోండి. గ్రహాల యొక్క పరిహారం చేసుకోండి. ఎందుకంటే శుక్ర రాహులు అనే వాళ్ళు కొంత అనుకూలత అనేది. దీనికి భృగుపాశుపతాస్త్ర అభిషేకం అనేది ఉంటుంది. భృగుపాశుపతాస్త్ర అభిషేకం అనేది ఒకటి ఉంటుంది. దానికి ఒకసారి మీరు నన్ను కలిస్తే నేను మీకు ప్రత్యేకంగా రెమెడీస్ చెప్తాను. రైట్, ధన్యవాదాలండి వెంకటరెడ్డి గారు. ఇలాగా కాలసర్ప దోషంలో చాలా రకరకాలుగా ఉంటాయి. దానికి మనం రాహుకేతు ఐడెంటిఫికేషన్ అనేది చేయాలి. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే రాహు ఇప్పుడేమో దానికి ఒక రాహు అనేవాడు పైన ఉండాలి, అగ్రభాగంలో ఉండాలి, అధో భాగంలో కేతు ఉండాలి. రాహు యొక్క భ్రమణం అనేది మీనము, కుంభము, మకరం ఇలా తిరుగుతూ ఉండాలి. దానికి అంటే రాహుకేతువులు అనేవాడు అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటారు. వాస్తవంగా మిగతా గ్రహాలన్నీ కూడా 7 గ్రహాలన్నీ కూడా సవ్య దిశలో మరి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రాహుకేతువులు అనేవాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఆ తిరగటంలో రాహు అనేవాడు ఎప్పుడైతే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉన్నాడో అటువైపే గ్రహాలు అనేవి ఉండాలి. వాస్తవంగా అయితే అప్పుడు అది మింగుతూ ఉండాలి అక్కడ. దాన్ని కాలసర్పయోగం అంటారు. అంటే రాహు అనేవాడు అగ్రభాగంలో ఉండి కేతు అనేవాడు అధోభాగంలో ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా దానిలో బంధించబడి ఉంటే దాన్ని కాలసర్ప యోగంగా మనం పరిగణిస్తాం. దాని యొక్క డెఫినేషన్ అనేది అదిగా ఉంటుంది. రైట్, ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? మేడం, నా పేరు రవి అండి. రవి గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు డేట్ ఆఫ్ బర్త్ అండి. బాబు పేరు చెప్పండి. శ్రీరాజ్. శ్రీరాజ్.
డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/10/2013. పుట్టిన సమయం అండి? మధ్యాహ్నం 1:27. 1:27 మధ్యాహ్నం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు బాబు గురించి? అదే పేరు శ్రీరాజ్ పెట్టని, ఫ్యూచర్ ఎలా ఉంటుందని, పేరు యాక్సెప్ట్ అవుతారు. తప్పకుండా అండి, మల్లికార్జున శర్మ గారు వివరిస్తారండి. ఎప్పుడు పుట్టారండి మధ్యాహ్నం మీరు? 1:27 మేడం సార్. 27 నిమిషాలుగా మధ్యాహ్నం పుట్టు కదా. మీ నక్షత్రం వచ్చేటప్పటికెల్లా అయ్యా మీది పునరస్సు నక్షత్రము, కర్కాటక రాశి, మకర లగ్నం అవుతుంది. మీరు భవిష్యత్ ఎలా ఉంటుందని తెలుసుకుందాం అనుకుంటున్నారు మీరు. అయితే మీకు జాతకంలో వచ్చేటప్పటికల్లా మీకు కర్కాటక రాశి అవుతుంది, లగ్నం వచ్చేది మకర లగ్నం అవుతుంది. ఇక్కడ లగ్నం అనేది బాగా అంత అనుకూలతగా ఉంది. ఏకాదశ స్థానంలో శుక్రుడు అనేవాడు ఉన్నాడు, గురువు కూడా చాలా కొంత అనుకూలత అనేది ఉన్నాడు. అయితే అష్టమ స్థానంలో కుజుడు అనేవాడు కొంత అనుకూలత లేదు. ఆ కుజుడి యొక్క పరిహారాన్ని బగడాముఖి హోమాన్ని కానీ, అంగారక పాశుపతాస్త్ర అభిషేకాన్ని కానీ చేసుకోవటం వల్ల మీకు చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. మీకంతా కూడా అనుకూలంగానే ఉందయ్యా. అయితే మీరు సంఖ్యాశాస్త్ర పరంగా ఇప్పుడు చెప్తున్నారు కదా, ఒక ఈ కలుపుకోండి, డబల్ ఈ కలుపుకోండి అని, అది ఏ విధంగా చెప్తారు మీరు? అవి డేట్ ఆఫ్ బర్త్ ను బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం, న్యూమరాలజీ ప్రకారంగా ఒక వ్యక్తి 26 అక్టోబర్ 2013లో జన్మించారనుకోండి, ప్లస్ అతని డేటు నామ సంఖ్య అనేది ఏంటంటే 2+6 అనేది ఒకటి ఉంటుంది. దాన్ని వచ్చేటప్పటికల్లా దాన్ని మనం బర్త్ నెంబర్ అంటారు. అంటే 2+6 అనేది బర్త్ నెంబర్ అవుతుంది. ఆ మొత్తాన్ని కూడా మనం 26 అక్టోబర్ 2013 దాన్ని యాడ్ చేస్తే దానిలో వచ్చేది ఏంటంటే డెస్టినీ నెంబర్ అంటారు. అంటే డెస్టినీ నెంబర్ కి తర్వాత బర్త్ నెంబర్ కి ఈ రెండిటికి కూడా జాతకం అనేది కోయిన్సైడ్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. వాస్తవంగా సంఖ్యాశాస్త్ర ప్రకారంగా అతని పేరులో ఉన్న దానికి కోయిన్సైడ్ అనేది కావాలి. అంటే వ్యతిరేక ఫలితాలు అనేవి రాకూడదు. ఉదాహరణకి జూపిటర్ యొక్క న్యూమరికల్ నెంబరు 3. ఈ 3కి రాహు అనేవాడు సరిపోతాడా సరిపోడా అనేది చూసుకోవాలి. అక్కడ ఆ నెంబర్ తేడా అనేది ఉండకూడదు. అంటే డిఫరెన్స్ అనేది ఉండకూడదు. ఉన్నదనుకోండి ఎంబటే అప్పుడు దానికి అక్కడ తేడా వచ్చేస్తుంది. ఏమనంటే ఆ సంఖ్యకి 8 అంటే శత్రుత్వం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక్కొక్క సంఖ్యకి ఒక్కొక్క శత్రుత్వం అనేది ఉండకూడదు. అలా ఉండటం వల్ల ఇప్పుడు ఒక్కొక్క గ్రహాలకు ఒక్కొక్క పడదు. గురువుకి రాహువు పడదు, అంటే గురుచండాల యోగం అనేది ఏర్పడుతుంది. అలా ప్రతి గ్రహానికి ఇప్పుడు చంద్రకుజులు ఉన్నారు, బ్రహ్మాండంగా బాగుంటుంది చంద్రకుజులు అనే వాళ్ళకి. అలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పడుతుందా లేదా అనేది చూసుకోవాలి. దాన్ని చూసుకుని న్యూమరాలజీ ప్రకారంగా మనం ఆలోచన అనేది వెయ్యాలి. ఆలోచన చేయటం వల్ల దానివల్ల మంచి ఫలితాలు అనేవి చెప్పేస్తున్నారు కదా. అవును, వెంటనే ఎలా తెలిసిపోతుంది? వెంటనే అంటే ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తాం కదా ఎంబటే. ఇప్పుడు క్యాలిక్యులేషన్ అంటే పరంగా చూస్తే జాతక పరంగా చేయొచ్చు, అక్షరాల పరంగా చేయొచ్చు. అది ఇప్పుడు ఉదాహరణగా మ్యాథమెటికల్ పరంగా 25 × 25 అంటే 625 ఎంబటి చెప్పచ్చు. అంటే మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎంబటే చెబుతారు. 35 × 35 అంటే ఎంబటే చెప్పచ్చు 1225 అని. అంటే వేదిక మ్యాథమెటిక్స్ లో ఉంటుంది. ఉదాహరణకి 35 33 తర్వాత వచ్చేది 4 × 3 12 అవుతుంది. 5 × 5 25. అలా ప్రతి నెంబర్ని కూడా స్పీడ్ గా అంకెలు చేయటం కూడా క్యాలిక్యులేషన్ అనేది కూడా చేయొచ్చు. దానిలో పెద్ద ఎంత ఇప్పుడు శకుంతలాదేవి ఆస్ట్రాలజర్ ఉన్నారు బెంగళూరులో. వేదిక మ్యాథమెటిక్స్ లో ఎంత పొడుగు దానైనా మల్టిప్లికేషన్ చేయగలదు, ఎంబడే చెప్పగలుగుతుంది. 12 × 12 144, 13 × 13 169. అలా ప్రతి దాన్ని కూడా క్యాలిక్యులేషన్ అనేది లోపలనే ఉంటుంది, చెప్పగలుగుతారు ఎంత మల్టిప్లికేషన్. అందువల్ల ఆస్ట్రాలజీలో కానీ న్యూమరాలజీలో కానీ వాస్తు పరంగా కానీ, వాస్తులో కూడా ఆయాలు దుజాయాలు ఉంటాయి. అంటే పొడవు ఇంటూ వెడల్పు లెక్కేయటం. దాన్ని ఇంజనీరింగ్ ప్లాన్ లో దశాంశ షష్టాంశమానంలో కూడా 6.1 అని అనుకోండి ఎంబటే మారిపోతుంది. దాన్ని షష్టాంశమానంలో 12/10 అనేది షష్టాంశమానంలో చూసుకోవాలి. అలాగా దశాంశమానంలో చూసుకోవాలి. అలాగా మ్యాథమెటికల్ పరంగా కూడా ముందుకెళ్ళచ్చు. రైట్, ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో నమస్కారం అండి, మీ పేరు? రాకేష్ అండి. రాకేష్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12వ తారీఖు 7వ నెల 1900 చెప్పండి. 85.
12వ తారీఖు 7వ నెల 1985 సంవత్సరం 85 రాత్రి 11:30కి 11:30. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు రాకేష్ గారు? రాకేష్ గారు, మా బాబు పిహెచ్డి చేస్తున్నాడండి, సక్సెస్ కావట్లేదు. ఇప్పుడు ఆయన స్టడీ లెవెల్ ఉన్నాడు, ఏది అనుకున్నా కానీ సరిగ్గా కావట్లేదు, మాకు తెలుసుకోవాలని ఉండే. తప్పకుండా అండి, మల్లికార్జున శర్మ గారు వివరిస్తారు. అయ్యా, భరణీ నక్షత్ర జాతకులు ప్రస్తుతం వారు భరణీ నక్షత్రానికి మేషరాశి వాళ్ళ కొంత గురువు అనేవాడు కొంత అనుకూలత లేదు. చతుర్థంలో గురువు అనేవాడు ఉన్నాడు. తర్వాత లగ్నం వచ్చేటప్పటికల్లా మీనలగ్న జాతకులు, మీనలగ్నానికి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే జాతకం ప్రకారంగా గురువు అనేవాడు మకర రాశిలో నీచబడ్డాడు. గురువు అనేవాడు మకర రాశిలో నీచబడ్డాడు. ఆ నీచపట్టం వల్ల ఏంటంటే విద్యా విజ్ఞానాలనే వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే తెలివి అనేది ఉంటుంది, కానీ విద్యా సర్టిఫికెట్ రూపంలో వచ్చే విద్యా విజ్ఞం అనేది కలిగే అవకాశం అనేది జాతకంలో ఉంది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కూడా రాహు మారదశ అనేది నడుస్తూ ఉన్నాడు. రాహు మారదశలో మరి 10/5/2014 నుంచి రాహులో శని అనేవాడు నడుస్తున్నాడు. కొంత రాహులో శని అనేవాడు కూడా కొంత అనుకూలత అనేది జాతకంలో లేదు. అయితే గురువు అనేవాడు ఎప్పుడైతే నీచపడ్డాడో కొంత అనుకూలత అనేది లేదు. ఇంకొకటి విషయం ఏంటంటే పిహెచ్డి దేనిలో చేస్తున్నారు రాకేష్ గారు? పిహెచ్డి ఏ సబ్జెక్ట్ లో చేస్తున్నారు? లైఫ్ సైన్స్, జీవశాస్త్రం, లైఫ్ సైన్స్ లో చేస్తున్నారు. జీవశాస్త్రం చేస్తున్నారు. ఓకే ఓకే, జీవశాస్త్రం చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పిహెచ్డి అంటే పిహెచ్డికి మీకు మీన లగ్నం నుంచి మరి 11వ స్థానంలో 9వ స్థానంలో కొంత అనుకూలంగా గ్రహాలు లేవు. అంటే 11వ స్థానము 9వ స్థానంలో 11వ స్థానంలో గురువు బాగలేకపోవటం, అంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక డాక్టరేట్ అప్లై చేయాలంటే 9, 11 స్థానాలు అనేవి బ్రహ్మాండంగా మనం చూడాలి. 11వ 9వ స్థాన అధిపతి అయిన కుజుడు అనేవాడు రవితో ఉండటం వల్ల దగ్గరికి వచ్చి మనం చేసేటప్పుడు మరి అవన్నీ కూడా మనం సబ్మిట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ సబ్జెక్ట్ అనేది ఎప్పుడైతే మనం ఆ యూనివర్సిటీ వాళ్ళకి సబ్జెక్టు మరి పంపించేటప్పుడు కూడా కొంత దోషం, ఆరోగ్య దోషాలని వచ్చే అవకాశం అనేది, చికాకులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అక్కడ 9వ స్థానంలో కుజుడు అనేవాడు గురువు అనేవాడు కొంత అనుకూలత లేకపోవటం వల్లే జాతకంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దాన్ని మీరు పరిహారం చేసుకుని ముందుకెళ్ళటం వల్ల మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇతనికి గురువు వల్లే ఎక్కువగా నీచపట్టడం వల్లే ఆ డాక్టరేట్కు చాలా ఇబ్బందులు కలిగే అవకాశం అనేది ఉంటుందయ్యా. దానికి పరిహారం చేసుకుని ముందుకు వెళ్ళండి. వీలైతే నన్ను పర్సనల్గా కాంటాక్ట్ కండి. ఓకే సార్, అదే మన పరిహారం అంటే చెబుతానయ్యా. నాకు ఫోన్లో చాలా మంది వ్యూవర్స్ ఉన్నారు, నాకు ఒకసారి పర్సనల్గా మీరు కాల్ చేయండి, నేను చెబుతాను మీకు. ఓకే రాకేష్ గారు, ధన్యవాదాలండి. అయితే చాలా మంది కూడా అడుగుతుంటారు 10th క్లాస్ వరకు ఉండే విద్య అనేది ప్రాథమిక విద్య అని అర్థం. అది 4వ స్థానాన్ని చూడాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన విద్యని భాగ్యస్థానం 9వ స్థానాన్ని చూడాలి. అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా ఇంజనీరింగ్, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సీ కానీ ఎంటెక్ కానీ ఏదైనా సరే, ఎంఏ కానీ ఎంకామ్ కానీ ఏదైనా సరే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన విద్యని 9th ప్లేస్ బట్టి ఆలోచన చేయాలి. 11th ప్లేస్ వచ్చేటప్పటికల్లా ఎంఫిల్, పిహెచ్డి లాంటి మరి మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇలాంటి పిహెచ్డి డాక్టరేట్ సంబంధించిన విద్యల్ని 11వ స్థానాన్ని ఆలోచన చేయాలి. ఇప్పుడు 11వ స్థానంలో గురువు అనేవాడు మకర రాశిలో నీచబడ్డాడు. అందువల్లే చాలా అతను ఒక అసైన్మెంట్ సబ్మిట్ చేయాలంటే డాక్టరేట్ యూనివర్సిటీలో కూడా చాలా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది, రాయలేకపోతారు, దాన్ని ప్రాక్టికల్ గా ముందుకు వెళ్ళలేకపోతారు. అలాగ డాక్టరేట్ కూడా 11వ స్థానం అనేది, డాక్టరేట్ రావాలంటే కూడా ఎవరికైనా సరే 11వ స్థానం అనేది అనుకూలత అనేది ఉండాలి జాతకంలో. రైట్, ఒక కాలర్ లైన్ ఉందండి. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? గిరిజ అండి. గిరిజ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26 12th month 1985. 95 అండి? 85. పుట్టిన సమయం అండి? 9:45 PM. నైట్. నైట్. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు గిరిజ గారు? లైఫ్ ఏ విధంగా ముందుకెళ్ళట్లేదు, జాబ్ కానీ మ్యారేజ్ కానీ ఏదైనా ఏ చూసినా ప్రాబ్లం గా ఉంది లైఫ్ అంతా. ఓకే, మల్లికార్జున శర్మ గారు వివరిస్తారండి. మీ లగ్నం వచ్చేటప్పటికల్లా మా సింహలగ్న జాతకులు లగ్నంలో
పంచమ స్థానంలో శుక్రుడు అనేవాడు వివాహకారకుడు కలత్రకారకుడు రవితో పాపగ్రహంతో కలవటం వల్ల అనుకూలత అనేది లేదు వివాహ విషయంలో. ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. తర్వాత శుక్రుడు ఆ రవితో కలవటం అనేది కొంత అనుకూలమైన ఫలితం అనేది లేదు, మీకు ప్రతికూల ఫలితాలను ఎక్కువ వచ్చేనున్నాయి. తర్వాత సప్తమ స్థాన అధిపతి మరి అష్టమాధిపతి గురువు అనేవాడు మరి కొంత అనుకూలత అనేది లేదు, 6వ స్థానంలో ఉన్నాడు. ఎప్పుడూ కూడా అష్టమాధిపతి షష్టమంలో కానీ సప్తమంలో కానీ ఉండకూడదు, సప్తమాధిపతి అష్టమ స్థానంలో కానీ షష్టమ స్థానంలో కానీ ఉండకూడదు. ఉండటం వల్ల వివాహం అనేది దోషం అనేది ఎక్కువ ఉంది. కళత్రకారకుడు శుక్రుడు అనేవాడు రవితో కలవటం ఒకటి. మీరు ఎంత చేసినా కూడా ఎంత కృషి చేసినా కూడా డెవలప్మెంట్ అనేది కాలేకపోవటానికి గురు శుక్రులు అనేవాళ్ళు కారణం వాస్తవంగా. అయితే ఈ గురు శుక్రులు అనేవాళ్ళు కొంత అనుకూలత లేకపోవడం వల్ల దానికి పరిహారాలు బృహస్పతి పాశుపతాస్త్ర అభిషేకము, భృగు పాశుపతాస్త్ర అభిషేకం లాంటి ప్రత్యేక రెమెడీస్ అనేవి కూడా చేయటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. వీలైతే కన్య వరపాశుపతాస్త్ర అభిషేకాన్ని చేసుకోవటం వల్ల కూడా మరి వివాహం అనేది జరిగే అవకాశం అనేది ఉంటుందమ్మా. ధన్యవాదాలండి గిరిజ గారు. మీరు ఇందాక ఒక ప్రశ్న వేశారు, న్యూమరాలజీ ప్రకారంగా సంఖ్యాశాస్త్రం ప్రకారంగా ఎంబటే మీరు చెబుతున్నారండి అని. ఒక మనిషికి బాగా రిఫర్ చేసిన వాళ్ళకి, పుస్తకాలు రిఫర్ చేసిన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, ఒక వ్యక్తి వచ్చాడు నాకు వివాహం కావట్లేదు అని అంటాడు, అతనికి జాతకం ఉండదు, ఏమి ఉండదు. వివాహానికి కారకుడు ఎవరు? కళత్రకారుడు. అంటే శుక్రుడు బాగలేనట్టే, సప్తమ స్థానం బాగలేనట్టే, 2వ స్థానం బాగలేనట్టే, అష్టమ స్థానం బాగలేనట్టే. ఒక అమ్మాయి వచ్చి ఆ స్త్రీ వచ్చి అడిగింది అనుకోండి, ఆ అమ్మాయికి 2వ స్థానం కానీ 2వ స్థానము 7, 8, 12 స్థానాలు బాగలేకపోవటం, శుక్ర కుజ దోషాలు ఉంటే వివాహం అనేది లేటుగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అది 2/4 ఎంత నిజమో అంతే నిజం ఉంటుంది వాస్తవంగా జాతకంలో. నాకు సంతానం కలగట్లేదు అన్నారు, డేట్ ఆఫ్ బర్త్ లేదు. గురువు అనేవాడు నీచబడ్డాడు, పంచమ స్థానం బాగలేనట్టే. క్వశ్చన్ మార్కు వాళ్ళకే ఆన్సర్ ఇచ్చేస్తున్నాం. అలాగా తెలుసుకోవచ్చు ఎంబటే, డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కూడా ప్రశ్నను బట్టి వాళ్ళకు ఆన్సర్ ఇవ్వడానికి ఎప్పుడూ కూడా జ్యోతిష్యంలో బాగా రిఫర్ చేస్తే ఇలాంటి విషయాలన్నీ కూడా వాస్తాయి. ఇది ఎక్స్పీరియన్స్ ను బట్టి ఉంటుంది, చాలా నుంచి కూడా ఎక్స్పీరియన్స్. దాన్ని బుక్స్ ని బృహత్పరాశర, హోరాశాస్త్రం, జాతక తత్వం, ఇలాంటి జాతక ఫలనాణ్యము, తర్వాత జాతక తత్వం, ఇలాంటి గ్రంథాలను కూడా 24 గంటలను రీసెర్చ్ పరిశోధన చేస్తూ ఉండాలి. ఏమిటి మనం ప్రజలకు అందించే విషయం ఏమిటి జాతకాల ద్వారా అని దాన్ని రీసెర్చ్ గా వెళ్ళటం వల్ల ఏంటంటే, ఇతనికి ఫలాని ఉంది, అతనికి వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి, దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయి, డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే 6వ స్థానం బాగలేదు అని అర్థం. అంటే 6, 8 స్థానాలు బాగలేదు అని అర్థం. అక్కడ ప్రశ్నకి జాతకం కూడా చూడక్కర్ల వాస్తవంగా అయితే, దానికి ప్రశ్నకి ఆన్సర్ ఈజీగా చెప్పచ్చు. అలానే సంఖ్యాశాస్త్రంలో కూడా క్యాలిక్యులేషన్ అనేది స్పీడ్గా రావాలి. అంటే మ్యాథమెటికల్ పరంగా టకటకటగా 26 + 2 28, ఎంబటే 28 + 3 31, ఇలా టకటకగా చెబుతుండాలి. అలా చెబుతుంటే ఎంబటే ఏమవుతుందంటే క్యాలిక్యులేషన్ స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది, అది చెప్పటంలో ఉంటుంది. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు బాబు మేడం. బాబు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/25/1994 మేడం. 2వ తారీఖు ఎన్నో నెల అండి? 2వ నెల మేడం. 2వ తారీఖు 2వ నెల. అవును మేడం. 1994. అవును మేడం. పుట్టిన సమయం అండి? 8:30 PM. 8:30 PM. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మేడం మేము దుబాయ్కి వెళ్ళాలి, అవుట్ ఆఫ్ వెళ్ళాలి అనుకుంటున్నాం, అది జరగట్లేదు మాకు. ఓకే, మల్లికార్జున శర్మ గారు వివరిస్తారు. మీది స్వాతి నక్షత్రం అవుతుందయ్యా. స్వాతి నక్షత్రము తులారాశి మీరు జాతకులు. లగ్నం వచ్చేటప్పటికల్లా మీకు సింహలగ్న జాతకులు. అయితే మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, కావట్లేదు, అది మీ ప్రశ్న. అయితే ఈ సింహలగ్న జాతకులకి 6వ స్థానంలో కొంత రవి శుక్ర కుజులు ఒకటి ఉండటం కొంత అనుకూలత అనేది లేదు. మరి 9, 11 స్థానాలు కూడా కొంత అనుకూలత లేకపోవటం వల్ల ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వాస్తవంగా జాతకంలో. మీరు మరి చంద్రుడి యొక్క పరిహారాలు చేసుకోండి, వెళ్లే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. కానీ సమయాభావం అనేది ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు చంద్రుడు కుజుడి యొక్క దోషాన్ని మీరు పరిహారం చేసుకుని ముందుకెళ్ళటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. మీ
పేరు ఏం రాస్తున్నారు మీరు? బాబు. బాబు సార్. బాబు. బియునా? అవును సార్. మీరు బి పక్కన డబల్ ఏ అనేది పెట్టండి. సరే సార్. మీ బర్త్ నెంబర్ 2. అవును సార్. 2 అనేది మీ అదృష్ట సంఖ్య. 1, 2, 7, 9 అనేవి మీకు అనుకూలమైన సంఖ్యలు. లక్కీ డేస్ వచ్చేటప్పటికల్లా మీకు ఆదివారం, మంగళవారం, గురువారం అని అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది. సరే. లక్కీ నెంబర్ సార్? లక్కీ నెంబరు 1, 2, 7, 9. 1, 2, 7, 9. సరే. ఓకే, ధన్యవాదాలండి పాప. అలాగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి. ఇప్పుడు కొంతమంది ప్రతి జాతకుల్లో కూడా సంతానము, వైవాహిక జీవితము, తర్వాత విదేశీయానం, ఉద్యోగం, రకరకాల కోరికలు ఉంటుంటాయి కదా మనిషి యొక్క కోరిక అనేది. ఆ కోరికలను బట్టి, ఆ ప్రసన్నను బట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే గ్రహాలు యొక్క కారకత్వం కూడా ఉంటుంది. ఎంబటి ఆరోగ్యం బాలేదు, షష్టమ స్థానాన్ని చూసుకోండి అయ్యా, దాన్ని బట్టి అనాలిసిస్ చేసుకోవాలి. షష్టమంలో ఎవరున్నారు, దానికి అధిపతి ఎవరు, దానిలో ఏదైనా గ్రహం ఉందా, దానికి దృష్టి ఉందా, ఇలాంటివన్నీ కూడా అనలైజ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇవన్నీ కూడా ఏంటంటే దోషాలనేవి కూడా దాన్ని పరిహారం చేసుకోవటంలో ఒకటి, జాతకాన్ని అనాలిసిస్ చేసుకోవటంలో ఒకటి, ఇలాంటివన్నీ కూడా చూస్తుంటే ఏంటంటే తెలుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి జాతకం లేని వాళ్ళకు కూడా మనం పరిహారాలు, కొంతమంది పల్లెటూర్లలో ఉంటారు చాలా మంది కూడా, చాలా రోజుల క్రితం వాళ్ళు ఎవరు కూడా ఏం రాసుకోరు. కొంతమంది మర్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది తల్లిదండ్రులు చెప్పని వాళ్ళు ఉంటారు. దాన్ని జాతకాన్ని లేని వాళ్ళకు కూడా అష్టసాముద్రికం ద్వారా చూడొచ్చు, లేకపోతే ప్రశ్నను బట్టి దానికి రెమెడీ చేయొచ్చు. ఏదైతే వాళ్ళు ప్రశ్న వేస్తున్నారో దాన్ని బట్టి రెమెడీ అనేది చేయొచ్చు. బై ఎక్స్పీరియన్స్ అంతా దీనికి వాస్తవంగా అలా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇలా రకరకాల కాల సర్పదోషాలు ఉంటాయి, సర్పదోషాలు ఉంటాయి, తర్వాత జాతకంలో శుక్రదోషాలు ఉంటాయి, తర్వాత కుజదోషాలు ఉంటాయి. వీటన్నిటికి కూడా సబ్జెక్ట్ అనేది ఈ సబ్జెక్ట్లో ఇమిడిపోతుంటే అంతా కూడా క్లియర్గా చెప్పడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కాలసర్ప యోగం కానీ, సర్పదోషం కానీ, తర్వాత రకరకాల దోషాలు ఉంటాయి. మళ్ళీ మంచి యోగాలు కూడా ఉంటాయి. రాజయోగాలు ఉంటాయి, గజకేశ్వర యోగం ఉంటాయి, బుధాదిత్య యోగం ఉంటుంది, చంద్రమంగళ యోగం ఉంటుంది. ఇలాంటి రకరకాల యోగాలు ఉంటాయి. అంటే చెడు రెండు మంచి కలిసి ఉంటాయి. ఇంకొక ప్రశ్న వేయొచ్చు చాలా మంది కూడా, ప్రతి ఒక్కళ్ళకి ఒక దోషం ఉండడానికి కారణం ఏంది? విపరీతమైన భూమండలం మీద జనాభా ఉన్నారు, ఒక్కొక్కళ్ళకు ఒక సమస్య ఉంటుంది, ఏదో సమస్యతోటి బాధపడుతూ ఉంటాడు. ఆ సమస్యకు పరిష్కారం ఉంటుంది. అయితే మిగతా సమస్యల గురించి బాధపడ్డు. ఒక అతనికి వివాహ సమస్య, ఇంకో అతనికి వివాహం అయిపోతే సంతాన సమస్య. అంటే ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క సమస్య ఉంటూ ఉంటుంది వాస్తవంగా. ఇంకోటి ఏమీ సమస్యలు లేకుండా ఉన్న వాడికి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కాలని అత్యాస పడేవాడు కూడా ఉంటాడు. దానివల్ల అనారోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అంటే సమస్యని కొంతమంది కోరి తెచ్చుకుంటారు, కొంతమందికి ఏమో గ్రహస్థితి వల్ల సమస్య అనేది వస్తుంది. ఇలాగా ప్రపంచంలో ఎలా ఉంటుందంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన మెంటాలిటీ ఉంటుంది వాస్తవంగా. అయితే అలాగా ఒక్కొక్క జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం, జననం అయిన తర్వాత ఎవరైతే గర్భంలోంచి శిశువు అనేవాడు బయటకు వచ్చాడో పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితమంతా కూడా ఆ శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఆ గ్రహాల ఎఫెక్ట్ అనేది చేరుతుంది. అయితే పూర్వజన్మ జ్ఞాపకాలనే గుర్తుంటాయి. అయ్యో నేను ఇన్ని పాపాలు చేశాను, ఇలా చేశాను, మా వాళ్ళకి విపరీతంగా రాజకీయంలో ఉండి కోర్టు సంపాదించానే, ఇలాంటివన్నీ తెలుస్తుంది. కానీ బయటకు రాగానే వాళ్ళు మర్చిపోతారు. అంటే మన భూమి మీదకి ఎప్పుడైతే శిశువు వచ్చాడో ఆటోమేటిక్గా మర్చిపోతే అవన్నీ గుర్తురావు. మళ్ళీ పాపాలు చేయడం రొటీన్ చేస్తాడు లైఫ్ ని. పూర్వజన్మలో పాపాలు ఉంటాయి, మళ్ళీ ఈ జన్మలో. ఇవన్నీ కూడా నేను భగవంతుడిని పూజ చేస్తున్నాను, నేను మరి నాకేం జరగట్లేదు అంటారు. పూర్వజన్మ ఉండే కర్మ ఫలితం అంటే బ్యాంక్ బ్యాలెన్స్ లాగా అయిపోవాలి. అది క్లియర్నెస్ కావాలి. కొంతమంది అంటుంటారు నేను విపరీతంగా పూజలు చేస్తున్నాను, అమ్మవారిని అసలు నేను అన్నం తినకుండా కూడా శక్తితో కొలుస్తున్నాను. కానీ పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం కూడా కొంత ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఒక చెడు మంచి గురించి కూడా ఉంటుంది, అలా కూడా అనుకోకూడదు. కొంతమందికి ఒక చెడు వచ్చిందనుకోండి, దాని వెనక ఏదో భగవంతుడి యొక్క సంకల్పం ఉంటుంది. అది తర్వాత రోజుల్లో అతనికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ముందే అంటే నాకు ఇలా అయిపోయింది అని బాధపడకూడదు. బాధపడకుండా భగవంతుడి యొక్క సంకల్పం కూడా, అయ్యో ఇది జరిగితే
ఒక చోట గుంత ఉంటుంది, ఒక చోట గుంత కాదు, ఒక చోట ఏదో సంఘటన ఇన్సిడెంట్ జరుగుతుంది. ఒక అతన్ని ఒక తాగుబోతున్న నిన్ను కొడతాడు. కొట్టిన తర్వాత అతనికి ఎంబటే అతను కొట్టడం వల్ల ఇతను రియలైజేషన్ అవుతాడు. అయ్యో వీళ్ళతో మాట్లాడే విధానం మనం మార్చుకోవాలని ఎంబటే భగవంతుడు కల్పించిన రాత అది. అలా ఉంటుంది. రైట్. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో 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 నమస్కారం అండి. మీ పేరు? నా పేరు విజయ్ కుమార్. విజయ్ కుమార్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 20, 1980. అక్టోబర్ 20, 1980. పుట్టిన సమయం అండి? ఉదయం 5:27. 5:25 ఉదయం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు విజయ్ కుమార్ గారు? అదే జాబ్ గురించి తెలుసుకోవాలి. జాబ్ మరి మల్లికార్జున శర్మ గారు వివరిస్తారు. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. విజయ్ కుమార్ గారు, మీరు శతభిష నక్షత్రం అవుతుంది, కుంభరాశి జాతకులు. మీరు జన్మ లగ్నంలో శని ఉండటం వల్ల నేను చాలా సార్లు కూడా టీఎన్ఎన్ న్యూస్ లో చెప్పాను, జన్మ లగ్నంలో శని ఉంటే మరి కొంత దోషం అనేది ఉంటుంది వాస్తవంగా జాతకంలో. అయితే చాలా పనులన్నీ కూడా లేటుగా, సమయాభావం అనేది ఎక్కువగా పట్టే అవకాశం ఉంటుంది జన్మ లగ్నంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ జన్మ లగ్నంలో శని అనేది దోషాన్ని మీరు పరిహారం అనేది చేసుకోండి. మీకు వ్యయస్థానంలో శుక్రుడు అనేవాడున్నా షష్టాష్టం వ్యయస్థానంలో శుక్రదోషం అనేది ఉండకూడదు. దాంపత్య జీవితంలో జాగ్రత్తగా ఉండాలి, అనుకూలతగా. అయితే లగ్నంలో శని మరి వ్యయస్థానంలో శుక్రుడు దోషాన్ని మీరు పరిహారం అనేది చేసుకొని ముందుకెళ్ళటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంది. పంచమ స్థానంలో కేతు ఉండటం వల్ల సర్పదోషం అనేది కూడా ఏర్పడింది. దానివల్ల కొంత మీరు మానసిక శారీరక ఆందోళన పడే అవకాశం అనేది ఉంటుంది. మీరు దాన్ని మార్చుకోండి. తర్వాత విజయ్ కుమార్ అనే పేరులో KWMAR రాయండి. VIJAYA విజయ్ కుమార్. విజయ్ వై రాస్తారా మీరు? విజయ్ కుమార్. అప్పుడు కే అనేది డబుల్ పెట్టండి. విజయ్ కే కుమార్. విజయ్ కే అని పెట్టి డబుల్ పెట్టాలి దానికి. అది VIJAYKKUMA డబుల్ కే. అది చూసుకోండి. మీకు లక్కీ నెంబర్స్ వచ్చేటప్పటికల్లా 2, 4, 5, 8. మ్యారేజ్ కూడా ప్రాబ్లం ఉందా సార్? మ్యారేజ్ కొంత ప్రాబ్లం ఉందయ్యా. అందువల్ల మీకు శుక్రుడు శని యొక్క దోషాన్ని పరిహారం చేయమన్నా. 2, 4, 5, 8 అనుకూలమైన మీకు సంఖ్యలు. తర్వాత శుభవారాలు వచ్చేటప్పుడు మీకు బుధవారం, గురువారం అనుకూలమైన వారాలు. ఓకే అండి, ధన్యవాదాలండి విజయ్ కుమార్. అంటే శుక్రస్థితి బాగలేదు. శుక్రస్థితి షష్టాష్టం వ్యయస్థానాలు శుక్రుడు అనేవాడు అనుకూలత అనేది ఉండకూడదు. అది ఇంకోటి ఏంటంటే న్యూమరాలజీ ప్రకారంగా ఆయన మాట్లాడుతుంటే ఒక చిన్న డౌట్ మనసులోంచి వచ్చిన భావన అయింది. కే డబ్బులు పెట్టంగానే ఎంబటే ప్రొనౌన్సియేషన్ మారింది అని మనసులో కొంత లైట్గా వస్తుంటుంది చాలా మందికి. ఇప్పుడు మన కాలర్ లో కూడా లైట్గా ఉండే అవకాశం కూడా ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారంగా ఎలా ఉంటుందంటే ఇంగ్లీషు పరంగా అర్థం అనేది మారిపోతుంది. చాలా మంది కూడా సాయి కిరణం ఇలా రాసేటప్పుడు కేఈ రాశాడు. అవును, KI రాయాలి. KE అంటే కే అని అర్థం వస్తుంది. కాకు ఏత్తం ఇస్తే కే అంటారు. KI అంటే కాయకు గుడిస్తే కి అంటారు. అక్కడ న్యూమరాలజీ ప్రకారంగా వాళ్ళు ఇంగ్లీష్ లో కూడా కొంత తప్పులు రాస్తున్నారు కొంతమంది కాలర్స్ లో నేను చూసి చాలా మంది. అయితే వాళ్ళు చదివే వాళ్ళు వాళ్ళని వ్యతిరేకంగా చదివే అవకాశం ఉంటుంది. KERI కొంతమంది రాశారు కిరణ అనే దానిలో. అప్పుడు వాళ్ళకి ఏం వర్డ్ మారిపోతుందంటే కిరణ అనే ఉంటుంది, కిరణం రాదు. కిరణం అనే స్పెల్లింగ్ KIRI అలా రావాలి. కిరణం KIRAN రావాలి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే KI బదులు KE పెడుతున్నారు, కిరణ అవుతుంది. అలా కొన్ని వర్డ్స్ చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే సంఖ్యాశాస్త్రం ప్రకారంగా డబల్ త్రిబుల్ పెట్టడంలో ఏమిటి అంటే ఇప్పుడు కూడా డబల్లో ఏం పెద్ద తేడా రాకూడదు. ఇంగ్లీషు పొలిటికల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్కి సంబంధించిన గ్రామటికల్ మిస్టేక్ అని ఉండకూడదు. తర్వాత ఆ అక్షరం అనేది దానికి ఉండాలి. ఇప్పుడు అది వరకు బ్రిటిష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వేరే. ఒక్కొక్క వర్డ్స్ కి ఒక్కొక్కటి ఉంటుంది. హైదరాబాద్ అనే స్పెల్లింగ్ లో HYDE రాస్తారు, హైదరా DA రాయాలి వాస్తవంగా. అయితే కొన్ని వర్డ్స్ ఉంటాయి, కొన్ని రకరకాల ఊర్ల పేర్లు ఉంటాయి. బాంబే ఉంది అనుకోండి,
బాంబే అని అర్థం, బీఓ. కర్నూలు ఉందనుకోండి, KURNOOL, కొర్నూలు అవుతుంది అది. అయితే ఇది మనకి వాళ్ళకి సంబంధించిన లాంగ్వేజ్ లో, బ్రిటన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో వేరుంటాయి. మనం COLOUR అని రాసామనుకో, COLOR రాస్తారు అమెరికా వాళ్ళు. అని మనం లండన్ లాంగ్వేజ్ అనుసరిస్తున్నాం. అలాంటప్పుడు మనకేమిటి అంటే ఇంగ్లీష్ అక్షరాల్లో దాని డబలు దాన్ని చేర్చడం వల్ల నష్టం ఏం లేదు. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు సంఖ్యాశాస్త్రంలో. ఒక కాలర్ లైన్ ఉన్నారు. హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు? మా బాబు పేరు మేడం. చెప్పండి బాబు పేరు. హరీష్ కుమార్. హరీష్ కుమార్. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/7/93 మేడం. 1992 మేడం. 1992. అవునమ్మా. పుట్టిన సమయం అండి? పుట్టిన సమయం చెప్పండి, ఎప్పుడు పుట్టారు? ఎప్పుడు పుట్టిందమ్మా? 7 గంటలకు మేడం. ఉదయమా అండి? అవును మేడం. ఉదయం 7 గంటలకు జన్మించారు. ఓకే, మీ పేరు ఏంటండి? మీ పేరు? నా పేరా మేడం? అవునండి. నా పేరు యాదయ్య, కొడుకు పేరు హరీష్ కుమార్. యాదయ్య గారు, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు హరీష్ గురించి? భవిష్యత్తు బీటెక్ చేశాడు మేడం, ఏరోనాటికల్. దాని గురించి ఏమైనా జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదా అని తెలుసుకుంటాం. ఓకే, మల్లికార్జున శర్మ గారు వివరిస్తారండి. అయ్యా, మీది కృత్తికా నక్షత్ర జాతకులు, మీ బాబు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారన్నారు. అయితే జన్మ లగ్నంలో రవి బుధ శుక్రుడు అనేవాళ్ళు ఉన్నారు, ద్వితీయంలో గురువు అనేవాడు ఉన్నాడు. జాబ్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. దానిలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం అనేది లేదు. కొంచెం ఆరోగ్య పరంగా కొంత జాగ్రత్త తీసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే 6వ స్థానం రాహు ఉండటం వల్ల కొంత దోషం అనేది ఏ రోజైనా కూడా ఉంది. అంటే వాహన ప్రమాదాలు అలాంటి సంబంధించే విషయాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి జాతకంలో. ఆ రాహు దోషాన్ని మీరు ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మీరు లగ్నంలో రవిని రాహు దోషాన్ని మీరు పరిహారం చేసి ముందుకెళ్ళటం వల్ల మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందయ్యా. యాదయ్య గారు, ధన్యవాదాలు. అలాగా ఇతను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశాడు, బీటెక్లో వన్ ఆఫ్ ది బ్రాంచ్ ఇది. అయితే వీరికి ఏంటంటే 6వ స్థానంలో రాహు అనేవాడు ఉన్నాడు. ఏంటంటే వాళ్ళు ప్రయాణాలు అవన్నీ చేసేటప్పుడు 6వ స్థానం రాహు ఉంటే కొంత అనుకూలత ఉండదు. దాన్ని ఆ రాహు దోషాన్ని పరిహారం చేసుకుంటే వాళ్ళకి కంప్లీట్ గా క్లియర్ అయిపోతుంది. దాని దోష పరిహారం అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని శాస్త్రీయ పద్ధతిలో చేసుకుంటే వాళ్ళకి ఏదన్నా వెళ్ళేటప్పుడు కానీ, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ దానివల్ల ఏం పెద్దగా ప్రతికూల ఫలితాలు రాకుండా అనుకూల ఫలితాలని వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, మల్లికార్జున గారు, ఇప్పటి వరకు TNN ప్రేక్షకుల కోసం మీ సమయాన్ని వినియోగించినందుకు మీకు కూడా ధన్యవాదాలు. ఓకే రైట్, అది ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క సమస్య ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా కూడా పలానా సమస్య ఉంది అని చెప్పగానే కూడా అసలుకి ఆ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని పరిశీలించి చెప్పొచ్చని మల్లికార్జున శర్మ గారు చెప్తున్నారు. ఇది ఇవాల్టి భవిష్య జ్యోతి కార్యక్రమం. రేపటి భవిష్య జ్యోతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర వాస్తు సలహాలకై ప్రముఖ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర నిపుణులు శ్రీ మల్లికార్జున శర్మ గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849280956. ఇప్పుడు 7 అప్ ఒక లీటర్ పార్టీ ఆన్.